ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇవాటి నుంచి మనము ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. అదేంటంటే యూపీఎస్సీ మెయిన్స్ 2023ని దృష్టిలో పెట్టుకొని మనకి జనరల్ స్టడీస్లో మనం క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్టయితే సివిల్స్లో అడిగేవి జనరల్ స్టడీస్ 1, 2, 3 పేపర్స్ అన్నిట్లో, అంటే పర్టికులర్గా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎథిక్స్. ఈ 1, 2, 3 పేపర్స్ మొత్తం మనం చూసినట్టయితే దాదాపు 75 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే కల్చర్ ఇలాంటివి వదిలేస్తే ఇంక్లూడింగ్ జాగ్రఫీ, మనకి మొత్తం క్వశ్చన్స్ అన్నీ దాదాపు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోటే ఉంటాయి. ఓకేనా? అంటే మనం ఒక పర్టికులర్ క్వశ్చన్ అడుగుతున్నారు అని అంటే అది మనకి ఒక లాస్ట్ 1 yearగా అది న్యూస్లో ఏదన్నా ఉంటే తప్ప మనకి క్వశ్చన్ అడగట్లేదు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కదా. సో కాబట్టి ఒక పర్టికులర్ అంటే ఈ 1 yearలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ మెయిన్స్లో అడగడానికి స్కోప్ ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒక సిరీస్గా చెప్పుకోబోతున్నాం అనమాట ఇవాల్టి నుంచి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక టాపిక్ అది కరెంట్ అఫైర్స్లో ఎక్కడ ఉంది, ఐ మీన్ ఏ దృష్టిలో అది మనకి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశారు, అండ్ దాని బ్యాక్గ్రౌండ్ అయిన స్టాటిక్ పార్ట్ ఏంటి, అది ఏ జిఎస్ పేపర్లో అడుగుతారు, అండ్ ఒకవేళ దీని గురించి క్వశ్చన్ వస్తే ఏ విధంగా రావచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ ఇనిషియేటివ్ అన్నది మనకి యూపీఎస్సీ మెయిన్స్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు కనుక యూపీఎస్సీ ప్రిలిమ్స్ని మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఇఫ్ యూ హ్యావ్ క్లియర్డ్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, దెన్ ఎల్టీఎక్స్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అ ఫ్రీ ఇనిషియేటివ్, దట్ ఈజ్ సూపర్ 30 బ్యాచ్ అని చెప్పి స్టార్ట్ చేసుకోబోతున్నాం అనమాట. సూపర్ 30 బ్యాచ్ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూపీఎస్సీ మెయిన్స్ 2023కి సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వబోతున్నాము. సో మెంటార్షిప్ ప్రోగ్రామ్, టెస్ట్ సిరీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకేనా? అంటే కంప్లీట్గా మీకు పర్సనలైజ్డ్ షెడ్యూల్స్ ఇస్తారు అండ్ ఒక మెంటార్ అలొకేట్ చేస్తారు, అండ్ ఆ మెంటార్ వచ్చేసి మీకు మొత్తం ఆన్సర్ రైటింగ్ ఎలా అసిస్ట్ చేస్తారనమాట మిమ్మల్ని. అంటే లైక్ ఎట్లా రాస్తే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది, ఆన్సర్స్కి ఎంత మంచి స్కోర్స్ ఇంకా ఎలా మనం తెచ్చుకోవచ్చు, ఇలా అన్నీ కూడా మీకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట మెంటార్ సైడ్ నుండి. సో ఈ ఫ్రీ ఇనిషియేటివ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి అంటున్నాము యూపీఎస్సీ మెయిన్స్ 2023 కోసము. ఓకేనా? సో దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ హైదరాబాద్ బ్రాంచ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు ద మెంటార్స్ అనమాట. ఓకేనా? సో యాజ్ ఐ సెడ్, మనం ఇవాళ నుంచి ఒక టాపిక్ని డిస్కస్ చేసుకుందాము అని అనుకున్నాం కదా. సో ఇవాళ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వెరీ బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు జరుగుతున్నది. ఏంటంటే మనకి మహారాష్ట్రలో పొలిటికల్ క్రైసిస్ అవుతుంది కదా. సో మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే వర్సెస్ ఉద్ధవ్ థాక్రే అవుతోంది పొలిటికల్ క్రైసిస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అంటే దాని వెనకల మనకిప్పుడు మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిస్ గురించి క్వశ్చన్ రాదు కదా సివిల్స్లో. అంటే దేని గురించి వస్తుంది, అది ఏ బ్యాక్డ్రాప్లో అవుతున్న క్రైసిస్, అంటే దాని వెనకలు ఉన్న స్టాటిక్ పార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ డిఫెక్షన్ కదా. అంటే డిఫెక్షన్ లా గురించి, యాంటీ డిఫెక్షన్ లా అని ఉంది కదా మనకి. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యాంటీ డిఫెక్షన్ లా. సో కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా అన్న బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి కరెంట్ ఇష్యూ కదా అది. సో కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా గురించి మొత్తం మనం డిస్కస్ చేద్దాము. అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకవేళ మనకు వస్తే మనం ఆన్సర్ ఎలా రాయాల్సి ఉంటుంది ఏంటి అన్నది కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అన్నది ఏంటి, అసలు ఇది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటే ఎక్కడ ఉంది? ఓకే, యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా? యాంటీ డిఫెక్షన్ లా అన్నది మనకి 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. ఓకేనా? మనకి టోటల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. అందులోని 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పర్టికులర్లీ ఓన్లీ దిస్ లా, దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. ఓకేనా? సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది 10th షెడ్యూల్లో ఎప్పుడు చేర్చబడింది అని అంటే ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. అంటే మనం ఏదైతే 1950లో మనము కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిందో ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవి లేవు. బట్ ఇట్ వాస్ యాడెడ్ లేటర్ ఆన్
యాజ్ ద 10th షెడ్యూల్. ఓకేనా. సో అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయబడింది అని అంటే ఇవన్నీ మినిమం బేసిక్స్ అనమాట. మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్ వస్తే మనకు తెలియాల్సిన మినిమం బేసిక్ పాయింట్స్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనగానే 10th షెడ్యూల్ అన్నది గుర్తు రావాలి. అండ్ ఇట్ వాజ్ యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. ఓకేనా. ఇవి రెండు బేసిక్ పాయింట్స్ దట్ వీ షుడ్ నో అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. ఒకటేమో 10th షెడ్యూల్లో ఉంది అని, ఇంకొకటేమో ఇట్ వాజ్ యాడెడ్ యాజ్ ద 10th షెడ్యూల్ బై విచ్ అమెండ్మెంట్ అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 అని చెప్పి. ఓకేనా. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 తర్వాత మళ్ళీ దీనికి ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఈ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ ప్రొవిజన్స్ ఏం చెప్తుంది, ద 10th షెడ్యూల్ కంటైన్స్ ఫాలోయింగ్ ప్రొవిజన్స్ అని చెప్పి మనము సింపుల్గా రాసేయచ్చు అనమాట. ఏంటది అని అంటే ఫస్ట్ది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఒక మెంబరు, ఓకేనా, ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ బిలాంగింగ్ టు వన్ పొలిటికల్ పార్టీ బికమ్స్ డిస్క్వాలిఫైడ్. ఇది ఈ యాంటీ డిఫెక్షన్ లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్షన్ అంటే ఏంటి అని అంటే తెలుగులో ఏమంటామంటే దాన్ని ఫిరాయింపు అంటాము. ఓకే, ఫిరాయింపు. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపు వ్యతిరేక చట్టము. ఓకేనా. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా తీసుకొని వచ్చినటువంటి చట్టమే యాంటీ డిఫెక్షన్ లా అనమాట. అంటే ఏంటి అని అంటే జనరల్గా ఒక పార్టీ నుంచి నిలబడి గెలిచిన ఒక వ్యక్తి అతని ఎలక్షన్ అయ్యి అంటే గెలిచిన తరువాత ఇంకొక పార్టీలోకి జంప్ అయితే, ఓకేనా, సో దాన్నే ఏమంటాము ఆయరాం గయరాం అంటారు కదా. సో అలా ఒక పార్టీ నుంచి గెలిచిన ఒక వ్యక్తి ఇంకొక పార్టీలోకి జంప్ అయినట్టయితే దాన్ని ఫిరాయింపు అని అంటారు. అలా ఫిరాయింపు అయిన అలా జంప్ అయిన పర్టికులర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బీ డీమ్డ్ యాజ్ అ డిస్క్వాలిఫైడ్ ఎంపీ లేదా ఎమ్మెల్యే. ఓకేనా. పార్లమెంట్లో అలా ఒకవేళ జంప్ అయినట్టయితే ఎంపీగా అతను డిస్క్వాలిఫైడ్, లేదా స్టేట్స్లో అయితే ఎమ్మెల్యేగా అతను డిస్క్వాలిఫైడ్ అని చెప్తుంది మనకు యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా. సో అతను ఎప్పుడు జంప్ అయ్యాడు అని అంటాము అని అంటే ఇఫ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ గివ్స్ అప్ హిజ్ ఆర్ హర్ మెంబర్షిప్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఓకే, ఒకటి వాలంటరీలీ హీ గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ అనమాట. ఓకేనా. అతను ఏ పార్టీ నుండి ఎలక్ట్ అయ్యాడో ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ని అతను వదులుకుంటే, ఓకేనా, ఇక్కడ వాలంటరీలీ గివ్స్ అప్ చూడండి, అంటే పార్టీ అతన్ని తీసేస్తే డిఫెక్షన్ కింద డిస్క్వాలిఫై అవ్వడు. ఓకేనా. ఒకవేళ అతనే వాలంటరీగా నేను గివప్ చేసేస్తున్నాను, నేను ఈ పార్టీలో మెంబర్గా ఉండను అని ఎలక్ట్ అయిన తరువాత అంటే దెన్ హీ ఈజ్ సెట్ టు బి డిస్క్వాలిఫైడ్ అండర్ డిఫెక్షన్. ఇది ఫస్ట్ వన్. అండ్ రెండవది వచ్చేసి ఇఫ్ హీ ఆర్ షీ అబ్స్టైన్స్ ఆర్ ఓట్స్ ఇన్ కాంట్రరీ టు ద డైరెక్షన్ given by the party. Okay, if he or she abstains or vote in contrary to the direction given by the party అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ హీ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్ అంటే అసలు ఓటు వేయకుండా ఉన్నా, లేదా అతని పొలిటికల్ పార్టీ అంటే అతను ఏ పార్టీకి చెందినవాడో ఆ పార్టీ వాళ్ళు ఎలా ఓటు వేయమని చెప్తే అలా కాకుండా దానికి కాంట్రరీగా ఓటు వేసిన, అంటే దానికి వ్యతిరేకంగా ఓటు వేసిన, ఆ రెండు కేసెస్లో ఏది జరిగినా అంటే అసలు అతను ఓటు వేయకపోయినా లేదా చెప్పిన దానికి కాంట్రరీగా ఓటు వేసినా హీ ఈజ్ సెట్ టు బీ డిస్క్వాలిఫైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక బిల్ పెట్టారు అనుకుందాము, సపోజ్
ఓకే, లెట్స్ టేక్ ఒక మినిస్టరే ఒక బిల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు జనరల్గా యూజువల్గా ఒక మెంబర్, ఆ పార్టీకి చెందిన ఒక మెంబర్ పెట్టిన ఒక బిల్లుని ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఓటేస్తారు కదా. అలా కాకుండా ఈ పర్టికులర్ మెంబర్ ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తే దెన్ హీ ఈజ్ సెట్ టు బి డిస్క్వాలిఫైడ్. ఓకేనా, అంటే ఆ పార్టీ ఇచ్చిన డైరెక్షన్కి వ్యతిరేకంగా. ఇక్కడ మనకి వచ్చే పాయింట్ ఏంటి అని అంటే, విప్, పార్టీకి విప్ ఉంటారు కదా. సో విప్ ఏం చేస్తాడు, విప్ ఎలా చెప్తే ఆ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరూ అలా వినాలి కదా. సో విప్ ఏం చేస్తారంటే పార్టీలో ఉన్న డిసిప్లిన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు విప్ అనే వ్యక్తి. ఓకే, ఈ విప్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా, సో కాన్స్టిట్యూషన్లో ఈ విప్ అన్న పదం గురించి ఎక్కడా మెన్షన్ అయ్యి లేదనమాట. ఇది జనరల్గా ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక విప్ అనేవాళ్ళు ఉంటారు. సో ఆ విప్ ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో విప్ చెప్పిన దానికి వ్యతిరేకంగా కాంట్రరీగా అతను ఓటు లేదా ఆమె ఓటు వేసినా, లేదా ఇఫ్ హీ ఆర్ షీ అబ్స్టైన్స్ ఫ్రమ్ ఓటింగ్, అసలు ఓటే వేయకుండా యాబ్సెంట్ అయినా, ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా దెన్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ సెట్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఓకేనా, ఇవి రెండు ప్రొవిజన్స్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, థర్డ్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎంపీలు ఎమ్మెల్యేలలో పార్టీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా ఏ కేటగిరీస్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, మనకి ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు కదా. అంటే వీళ్ళు ఏ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు. మరి ఏ పార్టీలకి సంబంధం లేని వాళ్ళకు కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా అంటే డెఫినెట్లీ ఇట్ విల్ అప్లై. ఓకేనా, అంటే ఇది ఓన్లీ పార్టీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఓకే, పార్టీలో ఉన్న వాళ్ళకైతే ఒకవేళ వాళ్ళు వాలంటరీగా మెంబర్షిప్ని గివప్ చేసుకున్నా, లేదా పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓటేసి, లేదా అసలు ఓటు వేయకుండా ఉన్నా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. మరి ఇండిపెండెంట్ మెంబర్స్కి ఇది వర్తించదా అంటే ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్ మెంబర్స్కి కూడా అప్లై అవుతుందన్నమాట. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎలా అప్లై అవుతుంది అని అంటే, ఒక ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయిన మెంబర్, ఇండిపెండెంట్ మెంబర్ అంటే ఏంటి, ఏ పార్టీతో అతనికి సంబంధం లేకుండా ఎలక్ట్ అయి ఉంటాడు కదా. ఎలక్టెడ్ వితౌట్ బీయింగ్ సెటప్ యాజ్ ఎ క్యాండిడేట్ బై ఎనీ పొలిటికల్ పార్టీ, అంటే ఏ పార్టీ సింబల్ కింద అతను ఎలక్ట్ అయి ఉండడు, అతను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఉంటాడు కదా. సో ఇతను ఇండిపెండెంట్గా గెలిచిన తరువాత ఇఫ్ హీ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ, గెలవడమేమో ఇండిపెండెంట్గా గెలిచుంటాడు, కానీ గెలిచిన తరువాత ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అవుతే దెన్ హీ ఈజ్ సెట్ టు బి డిస్క్వాలిఫైడ్. జనరల్గా ఇట్లాంటివి ఎప్పుడు అవుతూ ఉంటాయి, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఎలక్షన్ జరిగినప్పుడు ఒక పర్టికులర్ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు యూజువల్గా ఏమవుతూ ఉంటుంది, ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే మనకి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉందో దట్ పార్టీ ట్రైస్ టు అట్రాక్ట్ ఇండిపెండెంట్ మెంబర్స్ టు జాయిన్ దెమ్ కదా. ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్లని కలుపుకుంటే ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది దాటుతుంది, అప్పుడు పార్టీని ఫామ్ చేయొచ్చు అని చెప్పి. సో అట్లాంటప్పుడు ఇండిపెండెంట్ మెంబర్స్ ఇండిపెండెంట్గా గెలిచి ఒక పొలిటికల్ పార్టీలో కనుక జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు దే విల్ బీ సెట్ యాజ్ డిస్క్వాలిఫైడ్ ఎంపీస్ లేదా ఎమ్మెల్యేస్. ఓకేనా, వాళ్ళు ఎప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా కూడా ఇండిపెండెంట్ మెంబర్లు డిస్క్వాలిఫై అయినట్టు లెక్క అండర్ యాంటీ డిఫెక్షన్ లా దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక రకం మెంబర్స్ ఎవరు, ఒకరేమో పార్టీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు, ఇంకొకరేమో ఇండిపెండెంట్ మెంబర్స్. ఇంకో మూడో రకం ఎవరు అని అంటే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారా. సో ఈ నామినేటెడ్ మెంబర్స్ పరిస్థితి ఏంటి, వీళ్ళకు డిస్క్వాలిఫికేషన్ ఉంటుందా ఉండదా అండర్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఏంటి అని అంటే, ఈ నామినేటెడ్ మెంబర్స్ అంటే నామినేట్ చేసేది ఎవరు, వీళ్ళని ప్రెసిడెంట్ చేస్తారు కదా. సో నామినేట్ ప్రెసిడెంట్ లేదా ఇక్కడైతే గవర్నర్ మనకి స్టేట్స్లో అయితే, అలా నామినేట్ చేయబడిన వ్యక్తులకి మనకి ఏం చేస్తారంటే 6 months టైం విల్ బి గివెన్ ఫర్ దెమ్. ఎన్ని నెలల టైం ఇస్తారు, 6 months టైం విల్ బి గివెన్ ఫర్ నామినేటెడ్ మెంబర్స్ అనమాట. విత్ ఇన్ దిస్ 6 months పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ ఎలిజిబుల్, ఐ మీన్ దే కెన్
జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్ దైర్ విష్. వాళ్ళు ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, 6 months టైంలోపు. 6 months దాటిన తర్వాత ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఇఫ్ దే జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ దెన్ దే ఆర్ సెట్ టు బి డిస్క్వాలిఫైడ్. ఓకేనా, ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months అంటే 6 months దాటిన నెక్స్ట్ రోజు నుండి వాళ్ళు ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అండర్ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. ఓకేనా, సో వీళ్ళు 6 months లోపల జాయిన్ అయితే మాత్రమే వీళ్ళకు డిస్క్వాలిఫికేషన్ అన్నది వర్తించదు. అదర్వైజ్ వీళ్ళు కూడా తర్వాత ఎప్పుడు జాయిన్ అయినా కూడా అది డిస్క్వాలిఫైయే అవుతారు. ఓకేనా, సో ఇవి యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నమాట. అయితే ఈ ప్రొవిజన్స్కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనకి ఈ ప్రొవిజన్స్తో పాటు కొన్ని ఎక్సెప్షన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి అని అంటే, ఇఫ్ ఎ మెంబర్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ పార్టీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మెర్జర్ విత్ అనదర్ పార్టీ దెన్ అది ఎక్సెప్షన్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇట్ డస్ నాట్ అప్లై. డిఫెక్షన్ లా డస్ నాట్ అప్లై ఇఫ్ ఎ మెంబర్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ పార్టీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మెర్జర్ ఆఫ్ ద పార్టీ విత్ అనదర్ పార్టీ. అంటే ఒక పొలిటికల్ పార్టీ 1 అని అనుకుందాం. పొలిటికల్ పార్టీ ఏ అని ఒకటి ఉంది అండ్ పొలిటికల్ పార్టీ బి అని ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ ఏలో ఉన్న కొంతమంది మెంబర్స్ పొలిటికల్ పార్టీ బితో కలిసిపోయారు అనుకుందాం. అంటే ఈ 2 పార్టీలు మెర్జ్ అయిపోయాయి. ఇలా మెర్జ్ అయినప్పుడు ఈ పొలిటికల్ పార్టీ ఏలో ఉన్న కొంతమందికి ఈ మెర్జింగ్ నచ్చనప్పుడు ఈ పొలిటికల్ పార్టీ ఏ నుండి దే కేమ్ అవుట్ ఆఫ్ దిస్ పార్టీ. అట్లాంటప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై కిందికి రారు. ఓకేనా, వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ కిందికి రారు. అయితే ఇక్కడ మెర్జర్ అని ఎప్పుడు అంటాము అని అంటే, ఓన్లీ పొలిటికల్ పార్టీకి చెందిన 2/3 ఆఫ్ ద మెంబర్స్, ఓకే, 2/3 ఆఫ్ ద మెంబర్స్ పొలిటికల్ పార్టీ బిలో కలిసినప్పుడు మాత్రమే దాన్ని మెర్జర్ కింద లెక్క. ఓకేనా, అంటే ఈ పార్టీలో ఉన్న అట్లీస్ట్ 2/3 మెంబర్స్ ఈ పార్టీలోకి కలిస్తే దాన్ని మెర్జర్ అంటారు. ఓకేనా, సో ఈ మెర్జర్ ద్వారా ఈ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయారు కదా, ఎవరైనా వెళ్ళిపోతున్నారు కదా ఈ 2/3 మెంబర్స్, వీళ్ళు డిస్క్వాలిఫై కిందికి రారు. అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక మెంబర్ బయటికి వెళ్ళిపోతే, ఒక మెంబర్ ఈ పార్టీలో నుంచి పార్టీ బిలోకి వచ్చి కలిస్తే అది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకేనా, ఒకరు లేదా ఇద్దరు ఇట్లా వెళ్తే ఇది డిస్క్వాలిఫికేషన్ కిందికి వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీ ఏలో ఒక 30 members ఉన్నారనుకుందాం. ఈ 30 మెంబర్స్లో ఒక 5 మంది వెళ్ళి పొలిటికల్ పార్టీ బిలో కలిశారు అనుకుందాం. ఓకే, కలిస్తే ఈ 5 మంది డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ కిందికి వస్తారు. ఓకే, అదే పొలిటికల్ పార్టీ ఏలో ఉన్న ఈ 30 మెంబర్స్లో 2/3 మెంబర్స్ అంటే ఎంతమంది, 20 members కదా. 20 members వచ్చి పొలిటికల్ పార్టీ బిలో కలిశారు అనుకుందాం. అప్పుడు ఈ 20 మంది డిస్క్వాలిఫికేషన్ కిందికి రారు. ఓకేనా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకరు ఇద్దరు అలా వెళ్తే డిస్క్వాలిఫికేషన్ కింద తీసుకుంటున్నారు, కానీ ఒక హోల్సేల్గా, ఓకేనా, అంటే ఒక గ్రూప్గా వెళ్ళి వేరే పార్టీలో మెర్జ్ అవుతూ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద రాదు అన్న ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇది ఈ మెర్జర్ 2/3 అన్న పాయింట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ యాడెడ్ బై 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. ఈ యాంటీ డిఫెక్షన్ లాకి తెచ్చిన అమెండ్మెంట్ అనమాట ఇది. అంటే 52nd దాంతో ఇది కాన్స్టిట్యూషన్లో చేర్చబడింది. దానికి మళ్ళీ చిన్న అమెండ్మెంట్ చేశారు ఇన్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 ద్వారా ఈ మార్పు తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్లీ 1/3 మెంబర్స్ వెళ్తే చాలు అని ఉండింది, బట్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 2/3 అనమాట. 2/3కి తగ్గించడం జరిగింది ఇది. ఓకే, అండ్ సెకండ్ ఎక్సెప్షన్ ఏంటి అంటే ఒక మెంబర్ ఆఫ్టర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే
ఇప్పుడు ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తే కదా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్గా ఎలెక్ట్ అవుతాడు, అంటే స్పీకర్గా లేదా చైర్మన్గా ఎలెక్ట్ అవుతాడు కదా. సో ఇలా ఎలెక్ట్ అయిన తర్వాత ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి తను ఏ పార్టీ నుంచి అయితే గెలిచాడో ఆ పార్టీకి రిజైన్ చేస్తే, ఓకే, అంటే చెయ్యాలన్న రూల్ ఏం లేదు, వాలంటరీగా గివప్ చేస్తే ఆ పార్టీ యొక్క మెంబర్షిప్ని, మామూలుగా మనకి ఫస్ట్ ప్రొవిజన్ ప్రకారం ఇఫ్ ఎ పర్సన్ వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ టు ద పొలిటికల్ పార్టీ, అతను డిస్క్వాలిఫై అవ్వాలి కదా. కానీ స్పీకర్గా ఎలెక్ట్ అయిన, అంటే స్పీకర్ అని కాదు, ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అంటే దట్ ఇంక్లూడ్స్ బోత్ ద స్పీకర్ అండ్ చైర్మన్ అనమాట. సో ఇలా ఎలెక్ట్ అయిన వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీ నుంచి అయితే ఎలెక్ట్ అయ్యారో దానికి వాలంటరీగా మెంబర్షిప్కి రిజైన్ చేసినట్టయితే దెన్ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కిందికి రారు, ఓకేనా. సో ఇది ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ వ్యూ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఇంపార్షియాలిటీ. అంటే ఇక్కడ అతను మెంబర్షిప్కి రిజైన్ చేస్తున్నాడు అంటే ఏమని అర్థము, అతనికి ఇంకా ఆ పార్టీతో ఎలాంటి సంబంధము లేదు, తెంచేసుకున్నాడు అని అర్థం కదా. అంటే హీఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ నాన్ పార్టిసాన్ మేనర్, అంటే ఎలాంటి పక్షపాతం చూపించకుండా అతని ఆఫీస్లో డ్యూటీస్ని రెండర్ చేస్తాడు అని చెప్పి అర్థం కదా. సో కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇఫ్ హీ వాలంటరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ టు ద పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఫ్రమ్ విచ్ హీ వాజ్ ఎలెక్టెడ్, దెన్ అతను డిస్క్వాలిఫికేషన్కి రాడు అండర్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి చెప్తోంది. ఇవి రెండు ఎగ్జామ్షన్స్ అనమాట. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే మెర్జర్ అయితే మెర్జర్కి ఎగ్జామ్షన్ ఉంది, కానీ ఇట్ వాజ్ నాట్ గివెన్ ఇన్ కేస్ ఆఫ్ స్ప్లిట్. ఒక పార్టీ స్ప్లిట్ అయితే అప్పుడు వచ్చేదానికి డిఫెక్షన్ కింద ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, ఓకేనా. ఏంటి అనంటే ద ప్రొవిజన్ ఆఫ్ 10th షెడ్యూల్ పర్టైనింగ్ టు ఎగ్జామ్షన్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ స్ప్లిట్ by 1/3 of members has been deleted by 91st Constitutional Amendment Act of 2003. ఇది డిలీట్ చేసేసిందనమాట స్ప్లిట్ ప్రొవిజన్ని. ఇట్ మీన్స్ దట్ ఏమని అర్థము అని అంటే డిఫెక్టార్స్ హ్యావ్ నో మోర్ ప్రొటెక్షన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ స్ప్లిట్. అంటే ఇక్కడ మెర్జర్ అయితే ప్రొటెక్షన్ వచ్చింది వీళ్ళకి, మెర్జర్ ద్వారా వేళ పార్టీలోకి వెళ్తే వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ కారు అని చెప్పి వీళ్ళకు ఒక ప్రొటెక్షన్ అనేది వచ్చింది. అదే ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ స్ప్లిట్ రాలేదు, ఓకేనా. సో స్ప్లిట్ ద్వారా డిఫెక్షన్ అయితే అది డిఫెక్షన్ కిందికే వస్తుంది అని అర్థం అనమాట, ఓకే. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ హూ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ, ఓకే, హూ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ. అంటే ఇలా ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద ఒకరు డిస్క్వాలిఫైడా కాదా అన్న డెసిషన్ తీసుకునేది ఎవరు, హూ ఈజ్ ద డిసైడింగ్ అథారిటీ అంటే ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డిఫెక్షన్ ఈజ్ టు బీ డిసైడెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి, ఓకే. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ పార్ట్ కూడా ఇదే అనమాట, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద house. Who is the deciding authority to decide whether the person is disqualified under defection or not అంటే ఎవరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట, ఓకేనా. సో ఒరిజినల్లీ యాక్ట్ ఏం చెప్పింది అని అంటే ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హియర్ అగైన్ ఇంక్లూడ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు స్పీకర్ ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ. అదే స్టేట్స్లో అయితే అసెంబ్లీలో స్పీకర్, కౌన్సిల్లో చైర్మన్. సో వీళ్ళిద్దరూ డిసైడ్ చేస్తారు అతను డిస్క్వాలిఫైడా కాదా అని చెప్పి కదా. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము, ఓకే, ఒరిజినల్ యాక్ట్ ప్రకారము, ఒరిజినల్ యాక్ట్ అంటే మనకి 52nd 1985లో ఏదైతే వచ్చిందో దాని ప్రకారము డెసిషన్ ఈజ్ అంటే స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ వచ్చేసి మనకి ఫైనల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఓకే. ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ఫైనల్ అండ్ కెన్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. అంటే అతని డెసిషన్ని మనం ఎక్కడా క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పి ఒరిజినల్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. కానీ దీని మీద ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ సివిల్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి దీని మీద. అదేంటి అని అంటే ఇట్ ఈస్ అబౌట్
కిహోటో హొల్లోహాన్ వర్సెస్ జచిల్లు అండ్ అదర్స్ అని ఒక కేసు ఉందన్నమాట. ఇది 1993లో వచ్చినటువంటి కేసు. ఓకే, ఈ కేస్ ప్రకారము సుప్రీంకోర్ట్ వాట్ ఇట్ రూల్డ్ ఈజ్, సుప్రీంకోర్ట్ డిక్లేర్డ్ దట్ ఈ ప్రొవిజన్ అంటే ఏదైతే డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫైనల్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అంటే కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ అని అన్నారో అది అన్కాన్స్టిట్యూషనల్. ఓకేనా, అంటే అది అల్ట్రా వైర్స్, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉంది అది. ఓకేనా, ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు అని అనింది కదా. అంటే అక్కడ ఏమని అర్థము, జ్యురిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టుని టేక్ అవే చేసే విధంగా ఉందన్నమాట అది. ఓకేనా, కాబట్టి వాట్ సుప్రీంకోర్ట్ హెల్డ్ ఈస్ దట్ ఇట్ హెల్డ్ దట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ వైల్ డిసైడింగ్ ద క్వశ్చన్ అండర్ 10th షెడ్యూల్ ఫంక్షన్ యాజ్ అ ట్రిబ్యునల్ మాత్రమే. ఓకేనా, సో అతను ఒక ట్రిబ్యునల్గా మాత్రమే పనిచేస్తాడు. ఎవరు, ప్రిసైడింగ్ ఆఫీసర్. అంటే అతని డెసిషన్ అగైన్ ఈజ్ సబ్జెక్ట్ టు, దీని ప్రకారం సింపుల్గా చెప్పాలంటే డెసిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫైనల్ కాదు, డెసిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం జరిగింది. ఓకేనా, జ్యుడిషియల్ రివ్యూ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్ అంటే మాలిఫైడ్ లేదా పర్వర్సిటీ, ఇట్లా రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి, మనకు అక్కర్లేదు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అన్న పాయింట్ సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ లేదా చైర్మన్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ in deciding the disqualification under 10th schedule is subject to judicial review. Earlier ఈ డెసిషన్ అన్నది ఫైనల్ అండ్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ జ్యుడిషియల్ రివ్యూ అని ఉండింది. కానీ గిహోటో హొల్లోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఈ యాక్ట్ మీద ఉన్న క్రిటిసిజం ఏంటి అండ్ ఈ యాక్ట్ని మనం ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు. ఓకే, ఈ యాక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూసేద్దాం అండ్ ఆ తర్వాత క్రిటిసిజం ఏంటి అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ గ్రేటర్ స్టెబిలిటీ కదా, గ్రేటర్ స్టెబిలిటీ. ఎందుకు అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి ఊరికే లెజిస్లేటర్స్ జంప్ అవుతూ అలా ఉండి అంటే స్టెబిలిటీని దెబ్బతీయడం కదా. అంటే అనవసరంగా ఒక పార్టీ ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అవుతారు, ఇంకో పార్టీలోకి వెళ్తారు, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ పార్టీలో మెజారిటీ తగ్గిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ ఇంకొకటి రావడము, ఇట్లా స్టెబిలిటీ అనేది లేకుండా పోతుంది. కానీ ఇట్లా డిఫెక్షన్ లా అనేది వచ్చింది, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అన్నది ఉంది కాబట్టి, ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇట్ ఎన్ష్యూర్స్ గ్రేటర్ స్టెబిలిటీ ఇన్ ద పాలిటిక్స్ అన్నమాట, అంతే కదా. సో ఇంకోటి ఏం చేస్తుంది, ఇది డెమోక్రసీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎందుకు, పీపుల్ యొక్క విల్ తోటి ఎలెక్ట్ అయిన వాళ్ళు ఈ లెజిస్లేటర్స్, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ పార్టీలో ఉన్నారు కాబట్టి పీపుల్ వాళ్ళకి ఓట్ వేసి ఉండొచ్చు, కానీ అలా ఎలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు అని అంటే అది డెమోక్రసీ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఉండడమే కదా. సో అది డెమోక్రసీని స్ట్రెంథన్ చేస్తోంది. అండ్ ఇంకోటి, ఇట్ రెడ్యూసెస్ కరప్షన్ అట్ ద పొలిటికల్ లెవెల్, కరప్షన్ని తగ్గిస్తోంది కదా. అంటే విపరీతంగా ఈ డబ్బులు తీసుకొని అంటే హార్స్ ట్రేడింగ్ అంటాం కదా మనము, హార్స్ ట్రేడింగ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అని ఎంపీస్ అని అంటాం కదా. సో దాన్ని కొద్దిగా తగ్గిస్తుందన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఇవి అడ్వాంటేజెస్ అనమాట. దేనివల్ల అంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని రావడం వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్. అయితే ఇది పొలిటికల్ సిస్టమ్ని ఇది ఎలా అఫెక్ట్ చేస్తుంది అన్నది మనం చూద్దాం. అంటే దీంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ లేదా దీనికి ఉన్న క్రిటిసిజం ఏంటి. ఓకే, మనం అడ్వాంటేజెస్ చూసాము, ఇప్పుడు క్రిటిసిజం చూద్దాం. అంటే దీంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, దీని ఫంక్షనింగ్లో ఉన్న ఫ్లాస్ ఏంటి అండ్ దీన్ని ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు. ఓకే, రెండు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ హోల్సేల్ డిఫెక్షన్ ఈజ్ అలౌడ్, హోల్సేల్ డిఫెక్షన్ అలౌడ్ అనమాట. అంటే
ఇక్కడ ఒకరు ఇద్దరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అయితే డిఫెక్షన్ కిందికి వస్తారు, డిస్క్వాలిఫైడ్ అని చెప్పి. అదే 2/3 మెంబర్స్ వెళ్తే మాత్రం అది డిఫెక్షన్ కిందికి రాదు అని అంటున్నాం కదా. సో 2/3 మెంబర్స్ మెర్జింగ్ కింద వెళ్తే మాత్రము డిఫెక్షన్ కిందికి రాదు. అదే ఒకరో ఇద్దరు వెళ్తే మాత్రం డిఫెక్షన్ కిందికి వస్తారు. ఇది ఒక లూప్ హోల్, దీంట్లో ఉన్నటువంటి ఒక ఫ్లా. సో ఇట్ ఈజ్ అలోయింగ్ హోల్సేల్ డిఫెక్షన్ అనమాట. అండ్ రెండవది వచ్చేసి ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ మనం ఇక్కడ స్ట్రెంగ్తన్ చేస్తుంది అని అన్నాం కదా డెమోక్రసీని. అట్ ద సేమ్ వే అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇట్ ఈస్ అండర్మైనింగ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనమాట. రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఇది ఎలా అండర్మైన్ చేస్తోంది అని అంటే ఇక్కడ మనము వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే డెమోక్రసీ అనే దానికి మనకి 3 పిల్లర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తాం. ఒకటి డిబేట్, 2 డిస్కషన్, 3వది డైలాగ్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి డిస్సెంట్, రైట్ టు డిస్సెంట్. సో ఈ 4 పిల్లర్స్ మీద స్ట్రాంగ్గా నిలబడేదే డెమోక్రసీ అవుతుంది, అవునా. డిబేట్, డిస్కషన్, డైలాగ్ అండ్ డిస్సెంట్ ఇవన్నీ ఉన్నప్పుడే డెమోక్రసీ అనేది స్ట్రాంగ్గా రాక్ సాలిడ్గా నిలబడుతుంది అనమాట డెమోక్రసీ అనేది, ఓకేనా. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ యాంటీ డిఫెక్షన్ లా వల్ల ఏం జరుగుతోంది చూడండి, ఇది జస్ట్ డెమోక్రసీ ఆఫ్ పార్టీస్ అండ్ నెంబర్స్ అవుతుంది అనమాట. ఉత్త నెంబర్లను చూస్తున్నాం మనము, ఓకేనా. అది ఎంతవరకు రిప్రజెంటేటివ్గా ఉంది అన్నది చూడడం లేదు, ఓకేనా. ఇక్కడ స్టెబిలిటీ వస్తుంది, అడ్వాంటేజ్ కింద స్టెబిలిటీ కరెక్టే. ఎందుకు, నెంబర్స్ అంటే ఎంతమంది ఎలెక్ట్ అయ్యారో ఆ పార్టీ తరఫున వాళ్ళు అట్లాగే ఉంటారు, స్టెబిలిటీ ఉంటుంది, అంతా ఓకే. కానీ అది ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ప్రొవిజన్స్లో రెండో ప్రొవిజన్కి వద్దాం ఒకసారి. సెకండ్ ప్రొవిజన్ ఏంటి, ఇఫ్ హీ ఆర్ షీ abstains or vote in contrary to the direction given by the political party, then he is said to be disqualified అంటున్నాం. అంటే ఒక పొలిటికల్ పార్టీ అతను అంటే ఆ పార్టీకి చెందిన విప్ ఇచ్చిన డైరెక్షన్కి వ్యతిరేకంగా ఆ పార్టీ తరపున ఎన్నికైన ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో అతను దానికి వ్యతిరేకంగా కనుక ఓటు వేస్తే లేదా వేయకపోతే దెన్ అతను డిస్క్వాలిఫై అవుతాడు అని అంటున్నాం. అంటే ఇక్కడ ఇట్ ఈస్ మేకింగ్ షూర్ దట్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ ఎలా చెప్తే అలా విని తీరాలి, అంతే కదా దాని అర్థం. సో ఇక్కడ వాళ్ళకి ఏం లేదు అని అంటే దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఓట్, నో ఫ్రీడమ్ టు ఓట్ అనమాట. అండ్ రైట్ టు డిస్సెంట్ అన్నది వాళ్ళు కోల్పోతున్నారు. రైట్ టు డిస్సెంట్ అంటే ఏంటి, అసెంట్కి వ్యతిరేకం డిస్సెంట్. అసెంట్ అంటే అంగీకారం, డిస్సెంట్ అంటే అంగీకరించకపోవడం. అంటే ఇప్పుడు ఒక పార్టీ తెచ్చిన ఎలాంటి బిల్ అయినా సరే అది ఆ పార్టీ తరపున ఎలెక్ట్ అయిన ఒక ఎంపీకి నచ్చలేదు అని అనుకుందాము, అతనికి ఆ హక్కు ఉంటుంది కదా, నాకు నచ్చలేదు అని నేను దానికి ఫేవర్గా ఓట్ వేయను అని చెప్పే హక్కు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఓటింగ్ అండ్ రైట్ టు డిస్సెంట్ అనేది ఖచ్చితంగా ఆ పార్టీ తరపున ఎలెక్ట్ అయిన ఎంపీకి లేదా ఎమ్మెల్యేకి ఉండి తీరాలి, ఉంటుంది కూడా కదా. కానీ ఇక్కడ ఏం చేస్తోంది, ఒకవేళ అతను వ్యతిరేకంగా ఓటు వేస్తే అతను డిస్క్వాలిఫై అవుతాడు కాబట్టి అతనికి ఆ స్కోప్ లేకుండా పోయింది. అంటే హీ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ద పీపుల్. అంటే ఇప్పుడు అతని రీజియన్కి సంబంధించిన పీపుల్కి ఒకవేళ ఆ పర్టికులర్ బిల్ పాస్ అయితే మంచి జరగదు అని గనక అతను భావిస్తే దెన్ అతను దానికి ఫేవర్గా ఓటు వేయడు కదా. కాకపోతే ఇక్కడ ఏమవుతోంది, అతను ఆ రీజియన్లో ఉన్న పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నాడా లేదా జస్ట్ వాళ్ళ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడా? ఖచ్చితంగా పొలిటికల్ పార్టీనే, ఎందుకంటే ఆ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ హీ విల్ బీ సెడ్ యాజ్ డిస్క్వాలిఫైడ్ అంటే డిఫెక్షన్ లా అనమాట. ఎందుకంటే అతను దానికి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓట్ వేసేలాగా లేదు కాబట్టి, ఫేవర్గా వేసి తీరాలి కాబట్టి, ఓకేనా. సో కాబట్టి
అతనికి ఎలక్టెడ్ ఎంపీ లేదా ఎమ్మెల్యేకి ఏం లేదు ఇక్కడ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది లేదు, ఫ్రీడమ్ టు ఓట్, రైట్ టు డిసెంట్ అన్నది అతను కోల్పోతున్నాడు. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వైల్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ గ్రేటర్ స్టెబిలిటీ అండ్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ by taking charges against defected MPs and MLAs, but it is undermining the representative democracy అని చెప్తున్నాం మనం. ఓకేనా, ఇది సెకండ్ క్రిటిసిజం. థర్డ్ వన్ వచ్చేసి కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ స్పీకర్. కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ స్పీకర్ అనమాట. ఏంటి స్పీకర్ లేదా చైర్మన్ అనుకోండి, కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ ఏంటి ఇంత కాంట్రవర్షియల్ రోల్ ఎందుకు వీళ్ళది అని అంటే, ఇక్కడ మనకి ఏమని చెప్పుకున్నాము, డిసైడింగ్ అథారిటీ ఎవరు ఈ డిస్క్వాలిఫికేషన్ని డీల్ చేయడానికి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పుకున్నాం. సో హీ హ్యాస్ ద అథారిటీ టు డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అండర్ 10th షెడ్యూల్. కాకపోతే ఇక్కడ దేర్ వాజ్ అండ్ ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుంది అని కూడా చెప్పుకున్నాము. ఫస్ట్ అయితే లేదు, కానీ కిహోటో హొల్లోహాన్ తర్వాత ఇట్ వాజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని కూడా చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, జ్యుడిషియల్ రివ్యూ అన్నది ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్ దిస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అతను డిస్క్వాలిఫైడో కాదో అని డెసిషన్ తీసేసుకున్న తర్వాత జ్యుడిషియరీ కెన్ రివ్యూ ద డెసిషన్. ఓకే, అన్లెస్ హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్, జ్యుడిషియరీ కెనాట్ డూ ఎనీథింగ్ కదా. అంటే ప్రిసైడింగ్ ఆఫీసరు దాని మీద ఎట్లాంటి డెసిషన్ తీసుకోకుండా అలాగే ఉంచేస్తే జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకున్న తర్వాత ఇన్వాల్వ్ అవ్వచ్చు, దాన్ని రివ్యూ చేయొచ్చు, కానీ తీసుకోక ముందే ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అండ్ ఆ పర్టికులర్ లూప్ హోల్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాడుకుంటున్నారు. బికాస్ జనరల్గా డిఫెక్షన్స్ అనేవి రూలింగ్ పార్టీలోకే ఎక్కువగా వేరే అపోజిషన్ పార్టీస్ నుంచి డిఫెక్ట్ అయ్యి వస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా యూజువల్లీ రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తే అయి ఉంటాడు. కాబట్టి ఇతను పార్టిసాన్ మేనర్లో యాక్ట్ చేస్తున్నాడు. ఓకేనా, పార్టిసాన్ మేనర్లో యాక్ట్ చేస్తూ అలా డిఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్లను డిస్క్వాలిఫై చేయట్లేదు అన్న కాంట్రవర్సీ అన్న క్రిటిసిజంని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, మరి దీని గురించి ఏం లేదా అంటే, ఎందుకు ఇలా తీసుకోవట్లేదు అని అంటే, ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాడుకుంటున్న పాయింట్ ఏంటి అని అంటే, దేర్ వాజ్ నో టైమ్ ఫ్రేమ్ మెన్షన్డ్. ఓకేనా, ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. దేనికి ఫర్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంత పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే ఖచ్చితంగా అతను యాక్షన్ తీసుకోవాలి అన్న పాయింట్ ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. అది ఆయన డిస్క్రిషన్కే వదిలేయడం జరిగింది. కాబట్టి ఇంత టైంలో తీసుకోవాలి అన్నది లేదు కదా. కాబట్టి అతనికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తీసుకుంటున్నాడు అనమాట. అంటే అది 6 months నుంచి మొదలయ్యి 3 years, కొన్ని అయితే అసలు తీసుకోకుండా అతని టర్మ్ కూడా అయిపోతుంది, కానీ డెసిషన్ అయితే తీసుకోవట్లేదు. ఓకేనా, సో ఇట్లా కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నది కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి ఒక ఫ్లా కింద మనం చెప్పచ్చు అనమాట. సో ఇంకిప్పుడు మన నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మరి ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి కదా దీంట్లో, దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? హౌ టు స్ట్రెంథెన్ దిస్? స్ట్రెంథెనింగ్ యాంటీ డిఫెక్షన్ లా. ఎట్లా స్ట్రెంథెన్ చేయొచ్చు దీన్ని? ఎలా స్ట్రెంథెన్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, రేషనల్గా యూజ్ చేయడము. రేషనల్ యూజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రేషనల్ యూజ్ అంటే ఏంటి అని అంటే, ప్రతి ఒక్క దానికి విప్ జారీ చేయడము ఇట్లాంటివి చేయకుండా ఓన్లీ ఫర్ సర్టైన్ బిల్స్ అనమాట. లైక్ యాన్యువల్ బడ్జెట్ పెట్టినప్పుడు లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు అట్లాంటి టైంలో తప్ప విప్ అన్నదాన్ని కొంచెం రేషనల్గా యూజ్ చేయాలి అని చెప్పి, అప్పుడు ఏమవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ విల్ బి ఎన్ష్యూర్డ్ కదా. కాబట్టి రేషనల్గా దాన్ని యూజ్ చేయడం. అండ్ రెండోది ఏంటి అని అంటే, మనకి NCRWC అని అంటాం, అంటే నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఈ NCRWC
ఏమని రికమెండ్ చేసింది అని అంటే, ద డిసైడింగ్ అథారిటీ ఎవరైతే ఇప్పుడు మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అంటున్నాం కదా, సో రాదర్ దాన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌసెస్ ఇట్ మస్ట్ బీ డన్ బై ఈదర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎన్సీఆర్డబ్ల్యూసి రికమెండ్ చేయడం జరిగింది. మనకి జనరల్ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, అంటే మనకి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు కేసెస్లో ఒక పర్సన్ డిస్క్వాలిఫైయా కాదా అని డిసైడ్ చేసే అథారిటీ ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ పార్లమెంట్, గవర్నర్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనమాట. కానీ డిఫెక్షన్కి మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పారు. కానీ ఎన్సీఆర్డబ్ల్యూసి ఏమని రికమెండ్ చేస్తుందంటే, ఈ కేసులో కూడా అంటే 10th షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైడా కాదా అని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా లెట్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ టేక్ డెసిషన్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది ఎన్సీఆర్డబ్ల్యూసి. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ థర్డ్ హౌ టు స్ట్రెంగ్థెన్లో నెక్స్ట్ది ఏంటి అని అంటే, మనకి సుప్రీంకోర్టు కూడా ఒక విషయం చెప్పిందనమాట. ఏమని చెప్పింది, ఎక్కడ చెప్పింది అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా కిహోటో హొల్లోహాన్ అని. సో ఈ కిహోటో హొల్లోహాన్ కేసులో జ్యుడిషియల్ రివ్యూ కిందకి తీసుకొని వచ్చింది కదా, దాంతోపాటు సుప్రీంకోర్టు ఏమని అడ్వైస్ చేసింది అని అంటే, ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో పెట్టద్దండి ఈ అథారిటీ అన్నది, డిసైడింగ్ అథారిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దు. మరి ఎవరు ఉండాలి అని అంటే, లెట్ ద డెసిషన్ బీ టేకెన్ బై ఇండిపెండెంట్ అథారిటీ, ఇండిపెండెంట్ అథారిటీ ఉండాలి, ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ లాగా. ఓకే, ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ లాగా పెట్టాలి. అండ్ దీనికి ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ హెడెడ్ బై ఒక రిటైర్డ్ జడ్జో ఎవరైనా ఉన్న ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ని పెట్టేసి ఆ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి దట్ వెదర్ ద పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఇన్ కిహోటో హొల్లోహాన్ కేసులో. ఓకేనా. అండ్ 4th రికమెండేషన్ వాజ్ గివెన్ బై 170th లా కమిషన్ చాలా రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో అట్లా 170th లా కమిషన్ దీనికి సంబంధించి ఏమని చెప్పింది అని అంటే, ఇట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఇంట్రా పార్టీ డెమోక్రసీ. ఓకేనా, ఇంట్రా పార్టీ డెమోక్రసీ యొక్క నీడ్ని హైలైట్ చేసింది 170th లా కమిషన్ రిపోర్ట్ అనమాట. ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఉంటే ఏమవుతుంది అంటే, విదిన్ ద పార్టీ డెమోక్రసీ ఉంటే ఏమవుతుంది, సో పార్టీలో డిస్కషన్స్ జరుగుతాయి, సో డెమోక్రటిక్ వేలో ఫంక్షన్ అవుతుంది, అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఎన్ష్యూర్ అవుతుంది అన్న ఉద్దేశంతో 170th లా కమిషన్ ఇంట్రా పార్టీ డెమోక్రసీ యొక్క నీడ్ని హైలైట్ చేసింది. ఓకేనా. సో హౌ టు స్ట్రెంగ్థెన్ అంటే ఏం చేస్తాము, రేషనల్ యూజ్ ఆఫ్ దిస్ లా అంటే ఓన్లీ ఫర్ సర్టైన్ కేసెస్ లైక్ యాన్యువల్ బడ్జెట్ లేదా ఎన్సీఎం ఇట్లాంటి వాటికి మాత్రమే యూజ్ చేయాలి విప్పుని అని. అండ్ రెండోది వచ్చేసి ఎన్సీఆర్డబ్ల్యూసి ఏమని చెప్పింది, లెట్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ బీ ద డిసైడింగ్ అథారిటీ అండ్ దే డిసైడ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కిహోటో హొల్లోహాన్ కేసులో ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దు, ప్రిసైడింగ్ ఆఫీసర్ బదులు ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ పెట్టుకుందాము అండ్ విచ్ వాస్ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జ్, అతను డిసైడ్ చేస్తాడు వెదర్ హీస్ డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని. అండ్ 170th లా కమిషన్ ఏమో ఇంట్రా పార్టీ డెమోక్రసీని స్ట్రెంగ్థెన్ చేయాలి, దానివల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నది ఎన్ష్యూర్ అవుతుంది అని చెప్పి లా కమిషన్ చెప్పడం జరిగిందనమాట. సో ఇవి మనకి యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు రాయొచ్చు, దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్న వ్యక్తిని ఒక పార్టీకి సంబంధించిన అతన్ని కాకుండా ఒక ఇండిపెండెంట్ మెంబర్ని చేయొచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అండ్ లెట్ హిమ్ ఓన్లీ డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్స్ అని చెప్పచ్చు. అండ్ వన్ మోర్ వే ఫార్వర్డ్ యూ కెన్ రైట్ ఈస్ లెట్ us ఫిక్స్ అ టైమ్ ఫ్రేమ్ ఫర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ టు డిసైడ్ ఆన్ ద డిస్క్వాలిఫికేషన్స్. ఓకేనా, మనకి ఇక టైం ఫ్రేమ్ లేదు అని అన్నాం కదా, సో అలా కాకుండా ఒక పర్టికులర్గా అంటే ఇప్పుడు డిఫెక్షన్ జరిగిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలల లోపు డెసిషన్ తీసుకొని తీరాలి అన్న టైం ఫ్రేమ్ని పెడితే, ఒకవేళ ఆ డెసిషన్ కరెక్టో రాంగో అన్నది ఎట్లాగో మనకి జ్యుడిషియల్ రివ్యూ అన్నది ఉంది కాబట్టి కోర్ట్స్ విల్ ఆల్సో డిసైడ్ ఆన్ దట్.
కాబట్టి ఆ జ్యుడిషియల్ రివ్యూ టైం ఫ్రేమ్ అనేది పెట్టాలి అని చెప్పి కూడా మనము స్ట్రెంథనింగ్ మెజర్స్ కింద రాయొచ్చు అనమాట. సో ఇది యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఓవరాల్గా మనము డిస్కస్ చేసేసుకున్నాము మొత్తము. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి స్కోప్ చాలా ఉందన్నమాట దీని గురించి మెయిన్స్లో మనకు క్వశ్చన్ రావడానికి. అండ్ ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు అంటే, ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను, యూ ట్రై టు రైట్ ఆన్సర్ అండ్ మీకు ఆన్సర్ కనుక వస్తే యూ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అనమాట. నేను దానికి మళ్ళీ రివ్యూ చెప్తాను మీకు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా instead of strengthening it is endangering democracy. Critically examine. Okay, anti-defection law, instead of strengthening it is endangering the democracy. Critically examine. మనం ఇక్కడ critically అని అంటున్నాం. critically అన్నప్పుడు you need to write whether it is strengthening or whether it is endangering. రెండు రాయాలన్నమాట. ఓకేనా, ఒకవేళ స్ట్రెంథెన్ చేస్తే ఎలా చేస్తుంది, ఎండేంజర్ చేస్తే ఎలా చేస్తుంది, అండ్ ఆల్సో సజెస్ట్ వే ఫార్వర్డ్. అడిగినా అడగకపోయినా మనకి మెయిన్స్ ఆన్సర్స్లో వే ఫార్వర్డ్ అన్నది కంపల్సరీ ఉండాలి. వే ఫార్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న స్ట్రెంథనింగ్ అనమాట. అంటే దాన్ని ఎట్లా స్ట్రెంథన్ చేయొచ్చు, అసలు దీన్ని రిపీల్ చేసేయాలి అని కూడా అంటున్నారు. అది రిపీల్ చేయాలా లేదా ఉన్నదాన్ని మనము ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకొని ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ టుడేస్ టాపిక్. అండ్ రేపు ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము ఫర్ యూపీఎస్సీ. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ July 1st అనమాట. దీంట్లో ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అలాంగ్ విత్ మోడల్ ఆన్సర్. అంటే మనం ప్రతి ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ లేదా ఒక టాపిక్ని తీసుకొని మనం దాన్ని డిస్కస్ చేసి దాని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆన్సర్ ఎలా రాయాలి, ఏమేం పాయింట్స్ పెట్టాలి, ఇట్లా మొత్తం మీకు హ్యాండ్ హోల్డ్ చేస్తూ మీకు ఆన్సర్ రైటింగ్ చేయించడం జరుగుతుంది. ఈవెన్ యు ఆర్ బిగినర్స్ లేదా ఆల్రెడీ మీరు ఒకసారి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ దీని ఫీజు వచ్చేసి ఆన్లైన్లో అయితే 10,000 రూపీస్, ఆఫ్లైన్ హైదరాబాద్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంది. ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ అండ్ దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అని డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can directly come out to Hyderabad branch and మీరు ఇక్కడ మెంటర్స్ తోటి మాట్లాడి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.